జై శ్రీరామ్ అందరికి. అయితే బండి సంజయ్ గారిది ట్వీట్ చూసినారు కదా. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్క స్కీమ్ ది పేరు చేంజ్ చేస్తుంది. అంటే యూనివర్సిటీది, ఫ్లైఓవర్స్ ది, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ది, ఇంకా రైతులకు ఇచ్చే రుణ సాయంది, ఇంకా హౌసింగ్ స్కీమ్స్ ది, ఇవన్నీ పేర్లు చేంజ్ చేస్తుంది తప్పించి ఇంకేం పని చేస్తలే, రియల్ వర్క్ లేదు అనేసి అంటున్నారు. ఇంకా అదంతా కాకుండా నిన్న ఒక పని చేసినారు ఈ గవర్నమెంట్. ఏంటంటే అన్నపూర్ణ స్కీమ్ అని ఏదైతే ₹5 భోజనం ఉంటుందో దాని పేరు కూడా చేంజ్ చేసినారు. కరెక్టే, వాళ్ళు చేంజ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళ పేర్లు తప్పించి ఒక ఫ్రీడమ్ ఫైటర్ పేరు పెట్టుకోరు, దేవుళ్ళ పేరు పెట్టరు. అది అందరికీ తెలిసిందే. ఇది దద్దమ్మ ప్రభుత్వం హిందూ సెంటిమెంట్ ని ఇన్సల్ట్ చేస్తుంది, అది అందరికీ తెలుసు. మరి మీరు కేంద్ర మంత్రిగా ఉండి మీ శాఖకు ఇప్పటి వరకు ఎంత ఫండ్స్ తెచ్చినారు చెప్పగలుగుతారా బండి సంజయ్ గారు? హిందూ సెంటిమెంట్స్ మీద మాట్లాడతారు, హిందువుల గురించి మాట్లాడతారు, ఓట్లు దండుకుంటారు. ఇవన్నీ తప్పించి హిందువుల గురించి ఏం చేసినారు? ఈ రాష్ట్రం లోపల అక్కడ రాజన్న గుడి లోపల అక్కడ కొల్లాగలు చనిపోతుంటే మీరు ఏం చేసినారు? దాని గురించి మాట్లాడినారా? చాలా మటుకు గుడ్లు కబ్జా అవుతున్నాయి, హిందువులకు బతుకు తెరువు లేకుండా పోతుంది. ట్యాక్స్ పేరు మీద చాలా ప్రతి ఒక్క దాని మీద గుంచుతున్నారు. మళ్ళీ ఏమైంది? హిందువులకు ఏదైనా వ్యాపారం పెట్టిస్తున్నారా? ఇంకేదైనా స్పెషల్గా ఏమైనా అలౌట్ చేస్తున్నారా? ఒక దిక్కేమో హిందూ టెంపుల్స్ ని ఫ్రీ చేయాలని మీ భక్తులే అంటారు, మీ చెంచాగాన్లు అంటారు. ఇంకో దిక్కు ఇంకొక రాష్ట్రం లోపలేమో హిందూ గుడిని రాష్ట్రం, మీ పరిపాలిస్తున్న రాష్ట్రం వాళ్ళు తీసేసుకుంటారు. ఏంది ఇది? నేను మిత్రులారా, ముఖ్యంగా హిందువులారా, ఈ తెలంగాణ సమాజం లోపల ఉన్న హిందువులు ఆలోచించండి. హిందూ సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, పర్వాలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాకపోతే మన డెవలప్మెంట్ గురించి ఎన్ని ఫండ్స్ తెస్తున్నారు? 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి మనకు మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా తేలేని దద్దమ్మలు ఈ రాష్ట్రంలో ఒకటి ఉన్నారు. వీళ్ళెందుకు ఆలోచించండి. చిన్న పార్టీ వాళ్లకు లేదా ఇండిపెండెంట్ హిందువులకు ఓటేయండి. ఇవన్నీ ఎందుకు శాంక్షన్ కావో చూద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.